మచిలీపట్నంలోని గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నానిని నిందితునిగా చేర్చారు. ఈ కేసులో ఆయన్ను A6 గా తేల్చారు. ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న నలుగురు నుంచి సేకరించిన సమాచారం మేరకు పేర్ని నాని పేరును చేర్చారు. ప్రస్తుతం పేర్ని నాని పరారీలో ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్యకి సంబంధించిన గోడౌన్లో రేషన్ బియ్యం అదృశ్యం పైన వాటి మాఫియా పైన ఈ కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని పేరుని కూడా చేర్చారు. ప్రస్తుతం A5 నిందితులుగా ఉన్నారు. అయితే A6గా ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నానిని చేర్చారు. అయితే నిన్న తాజాగా ఈ నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారి నుంచి పూర్తి స్థాయి ఆధారాలు సేకరించినట్టు మనకి తెలుస్తుంది. పోలీసులు వారికి సంబంధించినటువంటి లావాదేవీలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఇదే విషయము ఇదంతా జరగటానికి మాజీ మంత్రి పేర్ని నాని ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా జరిగింది అనేటువంటిది వాళ్ళ పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే పేర్ని నానిని 6వ నిందితుడిగా చేర్చారు. గతంలో కూడా పేర్ని నాని పైన కొన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు అదృశ్యమయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసు నమోదవడంతో మాజీ మంత్రి పేర్ని నాని అదృశ్యమయ్యారనేటువంటిది తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేయటం, అదేవిధంగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి గాలిస్తున్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో A1గా ఉన్నటువంటి జయసుధ ఇప్పటికే మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. మిగిలిన A2 నుంచి A5 వరకు ఉన్నటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన కీలక నిందితుడిగా ఎవరైతే ఈ వ్యవహారాన్ని అంతటినీ తెర వెనుక ఉండి నడిపించినటువంటి వ్యక్తిగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానిని ప్రస్తుతం అదుపులోకి కనుక తీసుకొని విచారించినట్లయితే అసలు ఈ రేషన్ బియ్యం ఎక్కడెక్కడికి తరలించారు, ఎన్ని దఫాలుగా తరలించారు, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పట్టుకోవటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి, ఈ రేషన్ బియ్యం కూడా అక్కడికే వెళ్ళిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చూసుకున్నట్లయితే ఈ కేసులో ప్రధానంగా పేర్ని నాని పేరు కూడా రావటం కొంత కలకలం రేపుతూ ఉంది. ఇప్పటి వరకు తనను డిఫెండ్ చేసుకుంటూ తాము నిబంధనల ప్రకారం యథేచ్ఛగా ఏదైతే మేము పారిపోకుండా అజ్ఞాతంలోకి వెళ్లకుండా ఏదైతే మేము అన్యాయం చేయకుండా మేము పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారమే డబ్బు కట్టామని ఒప్పుకున్నామని, ఇదంతా తరుగు ద్వారా ఇంత మొత్తంలో తరుగు ద్వారా జరిగింది, ఇది తగ్గాయి అనేటువంటిది ఒప్పుకొని జరిమానా చెల్లించామని, మేము నిందితులం ఎలా అవుతామనేటువంటి వాదనను ఇప్పటి వరకు పేర్ని నాని తరపు నుంచి వాదనలు వినిపించారు. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందా అనేటువంటిది కొంత ఉత్కంఠ రేగుతుందనేటువంటిది చెప్పాలి. ప్రస్తుతం విచారణకు అయితే పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ అయితే ఇచ్చారు, కానీ పోలీసులు విచారణకు ఖచ్చితంగా సహకరించాలని కోర్టు తెలిపిన నేపథ్యంలో ఆమెను కూడా మరొకసారి విచారణ జరిపే అవకాశం ఇక్కడ ఖచ్చితంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు ఏ విధంగా ఈ కేసులో ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఏ విధంగా ముందుకు వెళ్తారనేటువంటిది చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి, ఈ బియ్యం ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి అనేటువంటి పూర్తి విషయాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి పేరు రావడంతో కొంత కీలకంగా ఈ కేసు మారిందనేటువంటిది చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.